హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ విత్ తిరు. అరబిక్ నేర్చుకోవడానికి ఉపయోగపడే మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి తర్వాత వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారా నేను చేసే ప్రతి వీడియోస్ మీరు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో కొన్ని వ్యతిరేక పదాలను అపోజిట్ వర్డ్స్ నేర్చుకుందాం. ఓకే, తాల్ దానికి వ్యతిరేక పదం రో. అంటే తాల్ అంటే రా, రో అంటే వెళ్ళు. ఓకే, వేన్ ఎక్కడ, హినా ఇక్కడ, సవ్వి చేయు దానికి వ్యతిరేకం మాఫీ సవ్వి అంటే చేయకు. ఇర్కబ్ ఎక్కు వ్యతిరేకం నజ్జల్ అంటే దిగు. తర్వాత కబీర్ అంటే పెద్ద, సగీర్ అంటే చిన్న. కబీర్కి వ్యతిరేకం సగీర్. ఓకే, నెక్స్ట్ తర్వాత తావిల్. ఇక్కడ రెండు రకాలుగా వచ్చు, తావిల్ లేదా తోవిల్ అని కూడా అంటారు, అంటే పొడవు. తావిల్ లేదా తోవిల్ అంటే పొడవు. తర్వాత పొట్టిని కసీర్ లేదా గసీర్, రెండు రకాలుగా అనొచ్చు. కసీర్ లేదా గసీర్ అంటే పొట్టి. తర్వాత ఇన్సాన్ మనిషి, హైవాన్ జంతువు. ఇన్సాన్ అంటే మనిషి, హైవాన్ అంటే జంతువు. తర్వాత ఇస్రీ కొనడము, బియ్య అమ్మడం. ఇస్రీ కొనడం, బియ్య అమ్మడం. ఇస్హాబ్ అంటే లాగడం, ఇస్హాబ్ అంటే లాగడం. దుఫ్ లేదా దుష్ తోయడం. హాలు తీపి, మరారహ్ చేదు. తర్వాత నెక్స్ట్ ఇత్హాక్ అంటే నవ్వడం, ఇత్హాక్ అంటే నవ్వడం. ఎబ్కి ఏడవడం. ఎబ్కిని ఇంకా రెండు రకాలు కూడా అనొచ్చు, ఎబ్కి లేదా తిఫ్కి లేదా ఇంతాసి. ఎబ్కి, తిఫ్కి, ఇంతాసి మూడు రకాలుగా నచ్చు ఏడవడం. తక్లక్ అంటే బాధపడడం. ఫర్హాన్ అంటే ఆనందపడడం. తక్లక్ బాధపడడం, ఫర్హాన్ ఆనందపడడం. జదీద్ కొత్తది, గదిమా పాతది. జదీద్ కొత్తది, గదిమా పాతది. షమ్స్ అంటే ఎండ, షమ్స్ ఎండ. జిల్ అంటే నీడ, జిల్ నీడ. ఫోక్ అంటే పైన, తహద్ కింద. ఫోక్ పైన, తహద్ కింద. మాలూమ్ అంటే తెలుసు, మాఫీ మాలూమ్ అంటే తెలియదు. దీన్ని ఇంకొక రకంగా కూడా అనొచ్చు, అరఫ్ అంటారు. అరఫ్ అంటే తెలుసు, మా అరఫ్, మాఫీ అరఫ్ అంటే తెలియదు. నెక్స్ట్ ఇర్ఫా అంటే ఎత్తు, ఇర్ఫా ఎత్తు. నజల్ అంటే దింపు, నజల్ దింపు. ఫీ అంటే ఉంది, మాఫీ లేదా లా అంటే లేదు. ఇప్పుడు లా అనొచ్చు, మాఫీ అనొచ్చు, మా అని కూడా అనొచ్చు, అంటే లేదు షార్ట్కట్గా అట్లే. హార్ వేడి, బరీత్ దానికి చలి. బర్రా బయట, దాకల్ లోపల, బయట లోపల. గని లేదా రహాస్ అంటే ధనవంతుడు, దానికి వ్యతిరేకం మిస్కీన్ లేదా ఫకీర్ అంటే పేదవాడు. అకీద్ లేదా వల్లా అంటే నిజం. కద్దాబ్ లేదా చెద్దాఫ్ అంటే అబద్ధం. రిజాల్ అంటే మగ. ఉర్మా అంటే ఆడ. ఎబ్బి కావాలి, మా ఎబ్బి వద్దు. బెయిత్ అంటే దూరం. గరీబ్ దగ్గర. ఫాయిదా అంటే లాభం. కసారా అంటే నష్టం. ఇక్కడ కసారా అని చూడండి, ఖర్చుకు కూడా కసారానే వాడతారు. ఇక్కడ ఏంటంటే లాభం నష్టం వ్యతిరేకంగా ఉండగాలి కాబట్టి నేనేంటంటే ఫాయిదా అంటే లాభం, కసారా అంటే నష్టం. ఇప్పుడు లాభం లేదు అనడానికి మనం మా ఫాయిదా అని కూడా అంటాం, కాకపోతే ఇక్కడ లాభ నష్టాలు ఉండాలి కాబట్టి నేను ఫాయిదా అండ్ కసారా అని వాడడం జరిగింది ఆ పదాలని. తర్వాత వాజిద్ లేదా జ్యాదా అంటే ఎక్కువ. స్వయ అంటే తక్కువ. హుబ్బుక్ అంటే ఇష్టం. మాఫీ హుబ్బుక్ అంటే ఇష్టం, ఇష్టం లేదు అని. నామ్ అంటే అవును. ఐవా అని అలాగైనా అనొచ్చు. ఐవా లేదా నామ్ అంటే అవును. లా లేదా మాఫీ అంటే కాదు, అవును కాదు. సెక్కర్ అంటే ముయ్యి. ఫుక్ లేదా ఎఫ్తా అంటే తెరువు. అదేంది సెక్కర్ అంటే మరి బంద్ చేయమన్నాడు అంటే ఇప్పుడు అదే సెక్కర్ మోయ అంటే నీళ్లు బంద్ చేస్తాం. సెక్కర్ సయ్యారా అంటే బండి బంద్ చేస్తాం. అదే సెక్కర్ గోటి హబ్బా అంటే గోటి లేదా హబ్బా అంటే ఇప్పుడు ఏమైనా డబ్బాలు ఉన్నాయనుకో, అదే సెక్కర్ గోటి లేదా హబ్బా అన్నాడు అనుకో, అప్పుడు ఏమంటాం, ఆ డబ్బాను బంద్ చేస్తాం, మూత బంద్ చేస్తాం కదా. సో సెక్కర్ అంటే ముయ్యి, ఫుక్ అంటే ఎఫ్తా లేదా అంటే తెరువు. ఇక్దార్ అంటే సాధ్యం. మా ఇక్దార్ అసాధ్యం అంటే అన ఇక్దార్ అంటే నా వల్ల అవుతుంది. అన మా ఇక్దార్ నా వల్ల కాదు అని.
ఇసార్ ఎడమవైపు, ఇమేన్ కుడివైపు, ఫీమోయ తడిగా ఉంది, అబస్ లేదా యబస్ పొడిగా ఉంది అంటే ఎండిపోయింది. సురసుర అంటే తొందరగా, స్వయ స్వయ అంటే నెమ్మదిగా. ఇంకొకటి సురసుర తొందర, తకీర్ ఆలస్యం. ఇక్కడ చూడండి, తొందరగా వేరు, తొందర వేరు. మీరు ఆ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఇప్పుడు ఎవరైనా మనల్ని తొందర పెట్టిరనుకో, ఎందుకు తొందర పెడుతున్నావు అంటాం. ఇప్పుడు అదే తొందరగా పెడుతున్నామంటే ఇప్పుడు పెట్టే టైం కన్నా మనం తొందరగా పెడితే తొందరగా పెడుతున్నాం అంటాం. సో ఇక్కడ తొందర వేరు, తొందరగా వేరు. అందు గురించి రెండు పదాలను రాసిన. దోహర్ అంటే పగలు, బిల్లేల్ రాత్రి, గిద్దాం ముందు, వర వెనుక.